సత్యవేడు నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ అభ్యర్థి రాజేష్ భారీ మెజారిటీతో గెలవడం ఖాయమన్నారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. తనపై చంద్రబాబు చేసిన అసత్య ఆరోపణలకు ఘాటుగా సమాధానమిచ్చారు. కుప్పంలో ఓటమి భయంతోనే చంద్రబాబు నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారంటున్న మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో మా ప్రతినిధి విజయమూర్తి ఫేస్ టు ఫేస్. తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నోకతోటి రాజేష్ నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్నారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. ప్రస్తుతం ఆయన మనకు అందుబాటులో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, చెప్తున్నారు మొదటి నుంచి కూడా సత్యవేడు గెలిపి చూపిస్తాము అని చెప్పేసి ఈ రోజు దానికి నిదర్శనంగా ఈ రోజు అశేష జనవాహిని వచ్చారు. ఏ విధంగా చెప్తా ఉన్నారు? అందరూ కూడా చాలా కోపంలో ఉన్నారు చంద్రబాబు మీద. 3 రోజుల ముందర చంద్రబాబు నాయుడు వచ్చి నన్ను చాలా అంటే గట్టిగా నాకు సంబంధం లేని అన్ని కూడా అంటగట్టి ఆదిమూలం చెప్పినవన్నీ కూడా ఆయన స్లిప్ చదివాడు. మరి నేను అందుకే ఈరోజు చెప్పాను, నన్ను ఇంకా ఎక్కువగా తిడితే ఇంకా ఎక్కువ ఓట్లు వస్తాయి మాకు, ఇక్కడ ఉన్న రియాక్షన్ చూస్తూ ఉండవు కదా నువ్వు అని చెప్పి చాలా మంది అందరూ కూడా బాధతో అందరూ వచ్చి చెప్పాను, సార్ చాలా చెడ్డగా మాట్లాడినాడు సార్, దుర్మార్గుడు ఇది అయితే పర్వాలేదు, ఇబ్బంది ఏం లేదని చెప్పాను. దానికి తోడు ఈరోజు మీరు చూశారు నాకు నామినేషన్కి వచ్చిన జనాల కంటే ఇంకా ఎక్కువగా ఇక్కడ కనపడుతూ ఉన్నారు. అందరూ కూడా చాలా వాలంటరీగా వచ్చారు, ఇంట్రెస్ట్తో వచ్చారు. మనం వాళ్ళందరికీ కూడా ఒకే సందేశం ఇచ్చాము, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితేనే మనం అందరూ బాగుంటాము, దానికంటే ఎక్కువగా చంద్రబాబు నాయుడు తిట్ల పురాణం అంతా ఇక్కడ నా మీద ప్రయోగించాడు, దాని మీద మీరు ఇంకా బాగా కోపంగా పనిచేయండి, ఇంకా ఎక్కువ మెజారిటీ సాధించండి అని చెప్పాము. అదే కాకుండా ఇక్కడ తెలుగుదేశం పార్టీలో స్తబ్దత ఏర్పడేది. నిన్నటిదాకా వాళ్ళ మీద కేసులు పెట్టి వాళ్ళ నానా హింసలు పెట్టి ఆడవాళ్లకు అబ్యూజివ్ మెసేజ్లు పెట్టి అతని కుమారుడు ఆ విధంగా చేశారు. కాబట్టి ఈరోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేసే పరిస్థితి లేదు, మన పార్టీ నుంచి కూడా ఏ ఒక్క కార్యకర్త కూడా అతని వైపు వెళ్ళలేదు. కాబట్టి ఇది జిల్లాలోనే ఎక్కువ మెజారిటీ సాధిస్తామనే నమ్మకం నాకు ఏర్పడింది. తప్పకుండా విజయం సాధిస్తాం. ఈ విజయం చంద్రబాబు మొన్న మాట్లాడిన దానికి ధీటుగా జవాబు ప్రజలే చెప్తారు. కుప్పంలో ఎన్నికల్లో బిల్లు కట్టుకుంటామనుకున్న చంద్రబాబు నాయుడు ఇంక ఇప్పటి వరకు పూర్తి కాలేదు. ఈ రోజు ఎన్నికలకు వెళ్తూ ఉన్నాడు. కుప్పం అంటేనే భయపడుతున్నటువంటి పరిస్థితి ఆయనకు ఉంది. ఏ విధంగా చూడాలంటారు? వాళ్ళ సతీమణి అక్కడే తిష్ట వేసింది, తిష్ట వేసి భువనేశ్వరి గారు తిష్ట వేసి అందరినీ కూడా కూడగట్టే ప్రయత్నం చేస్తా ఉంది. మాకు ఇప్పటికే గెలుపు కావాల్సినంత బలం ఉంది, తప్పకుండా అక్కడ గెలిచి తీరుతాం. మరి చంద్రబాబు నాయుడు ఏ విధంగా స్పందిస్తాడో చూడాలి. కుప్పంలోనే దొంగ ఓట్లు గతంలో ఓట్లతో గెలుస్తున్నటువంటి చరిత్ర చంద్రబాబు, ఈ రోజు ఆయన భద్రత కావాలని కోరటం ఏ విధంగా చూడొచ్చు అంటారు? అదే దిగజారిపోయాడు, నైరాశ్యంలో ఉన్నాడు. ఇక్కడ మాట్లాడిన మాటలు కానీ నన్ను దూషించింది కానీ అవన్నీ కూడా ఈ జిల్లా ప్రజలంతా చూస్తూ ఉన్నారు. ఈ నైరాశ్యం వల్ల ఇంకా ఎక్కువగా ఆయన తిట్టే పరిస్థితి ఉంటుంది. ఇంకా ఎక్కువగా తిట్టడానికి ఇంకా ఎక్కువ డ్యామేజ్ జరుగుతుంది తెలుగుదేశం పార్టీకి. మరి నేనేమీ మాట్లాడదలుచుకోలేదు, దాని మీద కామెంట్ చేయదలుచుకోలేదు. థ్యాంక్ యూ సార్. సత్యవేడు నియోజకవర్గంలో భారీ మెజారిటీతో గెలిచి చూపిస్తామంటున్నారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. ఈ రోజు కుప్పంలో కూడా ఓటమి భయంతోనే చంద్రబాబు నాయుడు ఈ రోజు భద్రత కావాలంటూ కోరుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది అంటున్నారు. గతంలో దొంగ ఓట్లతో మెజారిటీ సాధించుకున్నటువంటి చంద్రబాబుకు ఈసారి గెలిచే పరిస్థితి లేదంటున్నారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. కెమెరామెన్ ముఖేష్తో విజయమూర్తి, సాక్షి టీవీ, సత్యవేడు నియోజకవర్గం నుంచి.